ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియాలోనే ఫేమస్ అయినటువంటి వర్లీ ఆర్ట్ గురించి తెలుసుకుందాం. ఈ వర్లీ ఆర్ట్ ఏంటిది? ఈ వర్లీ ఆర్ట్ స్పెషల్ ఏంటి? ఇది ఎక్కడ ఫేమస్? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? దీని హిస్టరీ గురించి మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వర్లీ ఆర్ట్ అనేది మహారాష్ట్ర స్టేట్ సంబంధించింది. ఇది ఒక సాంప్రదాయకమైనటువంటి కళ అని చెప్పొచ్చు. ఇది వర్లి అనే గ్రామంలో మల్కర్ కోలి అనే గిరిజన ట్రైబల్స్లో ఉన్నటువంటి మహిళలు ఈ యొక్క చిత్రలేఖనాన్ని వారు సృష్టించారని చెప్పవచ్చు. అక్షరాస్యత లేనటువంటి ఈ గిరిజన మహిళలు తమ యొక్క గృహం ఇంటి లోపల ఈ యొక్క చిత్రాల ద్వారా వాళ్ళ లివింగ్ లైఫ్ని, వాళ్ళ జీవన శైలిని ప్రజలకి, ముందు తరాల వాళ్ళకి చెప్పడం కోసం ఈ యొక్క కళని అభివృద్ధి పరిచారు. ఈ కళలో ముఖ్యంగా మనకు సాంఘిక జీవనం మాత్రమే ఉంటుంది. అంటే వాళ్ళ లివింగ్ లైఫ్ గురించి మాత్రమే ఉంటుంది. వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, ఎలా వాళ్ళ యొక్క డైలీ వర్క్స్ ఏంది అనేది ఉంటుంది తప్ప ఇందులో దేవతలు క్యారెక్టర్స్ కానీ అట్లాంటివి ఏం మెన్షన్ చేయరు, ఇందులో ఉండవు కూడా. వీళ్ళ చిత్రంలో ఎక్కువ ఏంటంటే హంటింగ్, వీళ్ళ ట్రైబల్స్ కాబట్టి ఎక్కువ హంటింగ్ విధానం గురించి ఉంటుంది. సెలబ్రేషన్స్లో డ్యాన్సెస్ అండ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయింగ్ చేసే విధానం మరియు వ్యవసాయం, వీటికి సంబంధించినవే ఎక్కువ శాతం మనకి చిత్రాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇది 70th సెంచరీలో బాగా పాపులర్ అవ్వడం జరిగింది. మన ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తంలో ఈ వర్లీ ఆర్ట్ గురించి అనేది అందరికీ తెలియడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే ఇది ఒక ప్రింటింగ్ ప్రెస్ లాగా అయిపోయింది. అంటే వీళ్ళు గోడల పైన మాత్రమే ఈ చిత్రలేఖనాన్ని చేసేవారు. తర్వాత దీన్ని వీళ్ళు కాగితం మీద కూడా చేయడం ప్రజలకు అందరికీ మమేకం అయిపోయింది. ఇది అందరికీ తెలిసిపోయింది అన్నమాట. ఇందులో వీళ్ళు ఉపయోగించే క్యారెక్టర్స్ వీళ్ళు జస్ట్ జామెట్రికల్ థియరీలో ఉన్నటివి వాడతారు. చూడండి, సర్కిల్స్, ట్రయాంగిల్స్, రెక్టాంగిల్ షేప్లలోనే ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం హ్యూమన్ బాడీస్ వీళ్ళు క్యారెక్టర్స్ తీసుకుంటే 2 ట్రయాంగిల్స్ తీసుకుంటారు. హెడ్ కోసం ఒక సర్కిల్ని, అలానే కాలు చేతులు క్యారెక్టర్స్ జస్ట్ ఒక లైన్ గీసి వీళ్ళు ఇక్కడ సింపుల్గా హ్యూమన్ ఫిగర్స్ని గీయడం జరుగుతుంది. ఎక్కువ ఏంటంటే వీళ్ళు పండుగల టైంలలో, మ్యారేజెస్, వివాహ వేడుకలలో అండ్ వాళ్ళ వ్యవసాయం, జీవనం మరియు పెంపుడు జంతువులు, మళ్ళా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ డ్యాన్స్ విధానం, దీన్ని ఎక్కువ వీళ్ళు చూపిస్తారు. ఈ యొక్క పెయింట్ని ఎక్కడ వేస్తారు, ఏ విధంగా వేస్తారు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తే, వీళ్ళు నివసించేటువంటి మట్టి గోడలకి ఆవు పేడని అలుకుతారు. దాని తర్వాత బియ్యపిండి, న్యాచురల్గా మనకు దొరికే జిగురు మరియు నీరుని కలిపి ఒక తెల్లటి పెయింటింగ్ మిశ్రమం లాగా తయారు చేస్తారు. తర్వాత ఒక బ్యాంబో స్టిక్ని నోటి ద్వారా కొరికి ఆ కొనలని ఇట్లా పోగుల్లాగా, పులుసుల్లాగా చేసినాక అది చూడడానికి ఒక పెయింట్ బ్రష్ లాగా తయారవుతుంది. ఆ బ్రష్ ఆ విధంగా అయినాక దాంతో వాళ్ళు లైన్స్ అనేది డ్రా చేయడం జరుగుతుంది. ఇంకా వాళ్ళ కలరింగ్, ఫిల్లింగ్ విధానం ఇదంతా ఒక ట్రైబల్ స్టైల్. అది కూడా బ్యాంబో స్టిక్ని ఉపయోగించి వీళ్ళు గీయడం జరుగుతుంది. చూశారు కదా, మల్కర్ కోలి
ట్రైబల్స్ యొక్క మహిళలు ఏ విధంగా చిత్రలేఖనాన్ని చేసి వారి యొక్క జీవన స్టైల్‌ని అందరికీ తెలియపరిచారు. మనం కూడా ఈ యొక్క వర్లీ ఆర్ట్ పెయింటింగ్‌ని నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా చేయాలనేది నేర్చుకుందాం. ఓకే వ్యూవర్స్, మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.